హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీశ్రీ ట్రెండ్స్. ఇవాళ మన కిచెన్‌లో పిజ్జా దోస చేసుకుందాం. వచ్చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇలా ప్యాన్ ఒకటి పెట్టేసుకొని దోసల పిండితో ఒక దోస చక్కగా వేసేసుకుందాము. పైన సిజ్వానా సాస్ దొరుకుతుంది సూపర్ మార్కెట్స్‌లో. దాన్ని ఇలా లైట్‌గా పైన స్ప్రెడ్ చేసుకుందాము. ఇది కొంచెం ఘాటుగా ఉంటుందండి. అందుకని లైట్‌గా స్ప్రెడ్ చేసుకుంటే బెటరు. లేదు స్పైసీనెస్ ఎక్కువ తింటానన్నోళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకున్నా బానే ఉంటుంది. ఇట్లా చీజ్ ముక్కలు చేసుకొని స్లైసెస్ ఉంటాయి కదా! చీజ్ స్లైసెస్ వాటిని ముక్కలు చేసుకొని అక్కడక్కడ మనం అట్లా పెట్టేసుకోవాలనమాట. అవి మెల్ట్ అయిపోతా ఉంటాయి. అబ్బా! ఇదేదో చీజ్ దోస అంట చాలా పెద్ద పని ఉంటదని మాత్రం అనుకోవద్దు. ఇదిగో చూసారా నేను ఎంత సింపుల్‌గా చేస్తున్నానో. మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ ఉల్లిపాయలు, టమాటాలు, అలాగా క్యాప్సికము నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఎలాంటి వెజిటబుల్స్ వేసుకోవాలనుకుంటారో కొంచెం స్మూత్‌గా, కొంచెం టేస్టీగా ఉన్నవి ఇట్లా మంచి మంచి వెజిటబుల్స్‌ని సెలెక్ట్ చేసి వేసుకోండి. ఇట్లా టమాటా కెచప్ అంటారు దీన్ని. అదేనండి టమాటా సాస్. దాన్ని కూడా లైట్‌గా ఒక స్పూన్ అలా వేసేసుకుంటే పుల్ల పుల్లగా తగులుతుంటది. ఇది చీజ్ అండి. తరిగి ఉన్న చీజ్ అన్నమాట. ఇది మొజరెల్లా చీజ్ అంటారు. సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది. మీకు ఇబ్బంది ఏమీ లేదు. ఇట్లా చిన్న చిన్న పీసెస్‌గా తయారయ్యి ఉంటదనమాట. దీన్ని కూడా ఒక గుప్పెడు తీసుకొని పైన అట్లా చల్లుకున్నారంటే ఆహా! పిజ్జా దోస అంటే ఇది కదా అన్నట్లు ఉంటుంది. చాలా బావుంటదనమాట. ఇది కూడా కొంచెం సేపు మెల్ట్ అవ్వాలి కాబట్టి పైన ఇట్లా లిడ్ పెట్టేసి 1 మినిట్ ఎక్కువ అవసరం లేదు. 1 మినిట్ అట్లా లిడ్ పెట్టేసి వదిలేస్తే చూసారు కదా ఎలా మెల్ట్ అయిపోయిందో. ఇప్పుడు మనం ఈ దోసని జాగ్రత్తగా మనం ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి. నేను దోస పలచగా వేసుకున్నాను. మీరు కొంచెం మందంగా వేసుకున్నా పర్వాలేదు. కానీ చూసారా చాలా జాగ్రత్తగా చేసుకుంటే ఏమాత్రం బ్రేక్ అవ్వకుండా వచ్చేస్తుంది. రెండో వైపు కూడా ఇట్లా టర్న్ చేసుకుంటే కొంచెం ఆ చీజ్ అదంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు మన పిజ్జా దోస రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని కొంచెం టమాటా కెచప్‌తో మనం సర్వ్ చేసేసుకున్నాం. చూసారు కదా ఎంత బాగా వస్తుందో. మీ పిల్లలైతే మాత్రం తిన్నారంటే వదిలిపెట్టరండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరందరూ కూడా. వారంలో ఒక రోజు ఇలా ట్రై చేయడంలో తప్పేం లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి. థాంక్ యూ.